వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. ఇప్పటి వరకు మనం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ చూసాం. కేబినెట్ మీటింగ్ తర్వాత ఆయన రైతు రుణమాఫీకి సంబంధించి అలాగే రైతు భరోసాకు సంబంధించి కీలకమైన స్టేట్మెంట్ చేశారు. ఆ రుణమాఫీని చేయబోతున్నట్టుగా కూడా ప్రకటించారు. 31,000 కోట్ల రూపాయలు అవుతుందని. అది రుణమాఫీకి సంబంధించిన ఎపిసోడ్ తెలంగాణలో. ఇక మనం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చూస్తే, ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇవాళ అసెంబ్లీ కొలువు తీరింది. అసెంబ్లీలో ఇవాళ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. ఈ ప్రభుత్వంలో కొత్త స్పీకర్గా అయ్యన్న పాత్రుడు యునానిమస్గా ఎన్నికయ్యారు. సాయంత్రం వరకు వేరే వాళ్ళు ఎవరు నామినేషన్లు వేయకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదొక పరిణామం చోటు చేసుకుంది. ఇక డిప్యూటీ మేయర్ ఎవరు, ఇలాంటి పొలిటికల్ వార్తలని చక్కర్లు తిరుగుతూ ఉన్నాయి. అదేంటనేది తెలుస్తుంది, రేపు ఎల్లుండో తెలిసిపోతుంది అనుకుంటా బహుశా. రైట్, ఇదొక పరిణామం. అయితే అసలు ఈ అసెంబ్లీకి ఉన్న గుర్తింపు ఏంటి? ఇప్పుడు కొలువు తీరిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఉన్న ప్రత్యేకత ఏంటి? అంటే మెంబర్స్ ఏ పార్టీకి ఎంతమంది, ఆ ఉద్దేశంతో. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి 151 ఉన్నాయి, ఇప్పుడు వీళ్ళకి ఎన్డీఏకి 165 ఉన్నాయి. అది ఓకే, 164. అయితే ఈ సభకు ఒక గుర్తింపు ఉంది, ఈ సభకు ఒక పేరుంది. ఈ సభ కొలువు తీయడానికి ఒక పునాది ఉంది. అదేంటి అంటే, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని ప్రతిజ్ఞ చేసి వెళ్ళి మళ్ళీ వచ్చిన సభ ఇది. ఎందుకు ఆ రోజు ఆయన ప్రతిజ్ఞ చేశాడు? మనం భారతంలో చూస్తాం, ద్రౌపది వస్త్రాపహరణం అని, లేకపోతే ఇంకోటి. అందుకే దానికి కౌరవ సభ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, అప్పుడు కౌరవుల సభలో ద్రౌపది వస్త్రాభరణం, అక్కడ నీతి నిజాయితీ ఓ పద్ధతి పాడు ఏముండవు అనమాట. పేరుకే రాజులు, కానీ అంతా రాక్షస నీతే అమలయ్యేది కౌరవుల రాజ్యంలో, కౌరవుల పాలనలో. అలాగే గత సభలో చంద్రబాబు నాయుడు గారిని ఎంతగా దారుణమైన అవమానాలు చేశారు 5 ఏళ్ల పాటు. చివరికి ఏ స్థాయికి దిగజారిందంటే, గత సభలో కాదు, సభే. ఎందుకంటే సభలో జరిగిన పరిణామాల గురించే మాట్లాడుకుంటున్నాం మనం. అప్పుడున్న స్పీకర్ సాక్షిగా, అప్పుడున్న సభానాయకుడు, ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి గారి సాక్షిగా, అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉండి ఇప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారి సతీమణి విషయంలో మాట్లాడిన మాటలు, చెలరేగిన చేష్టలు, సభ్య సమాజం తలదించుకుని థూ అని ఊసే రకంగా వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్. కనీసం కొంతమంది మహిళా సభ్యులైతే ఒకళ్ళిద్దరు, అందరూ కాదు కానీ ఒకళ్ళిద్దరు, వాళ్ళకి ఆ స్పృహ కూడా లేదు మన మహిళలమని, అలా వ్యవహరించిన తీరు, ఇవన్నీ ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి, ప్రజల కళ్ళ ముందు. చివరికి భార్యను కూడా అవమానించడంతో గుండె పగిలిన చంద్రబాబు ఆ రోజు ప్రతిజ్ఞ చేసి, కనీసం దానికి కూడా స్పీకర్ అవకాశం ఇవ్వాల, తన ప్రొటెస్ట్ని తెలియజేయడానికి కూడా మైక్ ఇవ్వాల స్పీకర్. అది అనుకోకుండా ఎవరో సెల్ ఫోన్లో రికార్డ్ చేయడం వల్ల చంద్రబాబు నాయుడు ఆవేదన, ఆక్రోశం బయటకు వచ్చింది. ఆయన ఆ రోజు, ఇది కౌరవ సభ, ఈ సభలోకి గౌరవ సభగా మార్చిన తర్వాతనే మళ్ళీ ముఖ్యమంత్రిగానే నేను దీంట్లోకి అది అడుగు పెడతాను అని చెప్పి ఆయన ఆవేశంలో, ఆవేదనలో, అన్ని రకాల భావాలతో కూడిన ఒక ప్రతిజ్ఞ చేసి బయటకు వచ్చాడు. ఇవాళ ఆయన ముఖ్యమంత్రిగా వెళ్ళాడు అని అంటే, ముఖ్యమంత్రి కాకపోతే సభకి వెళ్ళే అవకాశం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా ఆయన ఒట్టి ఎమ్మెల్యేగా గెలుచుంటే సభకి వెళ్ళేవాడు కాదు. మరి ప్రతిజ్ఞ లాంటిది. అంటే కొంతమంది ఉమినా తుడుచుకుపోయేవాళ్ళు మరి వెళ్తారేమో నాకు తెలియదు, కానీ ఈయన వెళ్ళేవాడు కాదు ఖచ్చితంగా. అయినా ఇవాళ ముఖ్యమంత్రిగా అంత భారీ మెజారిటీతో అడుగు పెట్టాడు అని అంటే, బహుశా ఆ ప్రతిజ్ఞని ప్రజలు తాము చేసిన ప్రతిజ్ఞ అనుకున్నారేమో. ప్రతి ఓటరు
ఇది నా ప్రతిజ్ఞ, ఇది నేను చేసిన ప్రతిజ్ఞ, ఇది నాకు కలిగిన అవమానం. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఈ కౌరవ సభ కానీ నా కుటుంబాన్ని అవమానించిందని ప్రతి ఓటరు ప్రతి పౌరుడు భావించినాడు కాబట్టే ఈ ఫలితం చూస్తున్నాం మనం ఇవాళ. పార్టీలుగా కూడా రాజకీయ పార్టీలుగా కూడా అన్ని రాజకీయ పార్టీలు ఇలాంటి ప్రజాస్వామ్యం మనం ఎప్పుడూ చూడలేదు కాబట్టి ఇలాంటి ప్రభుత్వాలు ఉండకూడదని పార్టీలు కూడా భావించినాయి కాబట్టే ఇవాళ చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వానికి ఇంత మెజారిటీ వచ్చింది. సో అసలు ఆ రోజు జరిగిన ఘటనలు గుర్తు చేసుకుంటే ఇప్పటికీ చాలామందికి ఏదో చెప్పలేని ఒక కోపం వస్తూ ఉంటుంది. అంత దారుణంగా ప్రవర్తించారు వాళ్ళు. అసలు మనం ప్రజాప్రతినిధులు, మనం ప్రజలు, ఇది ఒక చట్టసభ, రాజ్యాంగబద్ధంగా జరిగే ప్రజాస్వామిక చట్టసభలో ఉన్నామనే ఒంటి మీద స్పృహ కూడా లేకుండా తాగుబోతులు ఎలాగైతే స్పృహ లేని విధంగా ప్రవర్తిస్తారో బాగా తాగిన తర్వాత, అది అలా ప్రవర్తించి మాట్లాడిన సభ్యులు కొంతమంది నేను చాలా స్పృహలోని మాట్లాడుతున్నా. కొంతమంది మాట్లాడుతుంటే సభా నాయకుడి వికటాట్టహాసం అవన్నీ చూస్తే ఎవరికైనా కూడా వీళ్ళు అసలు నాయకులేనా అనిపిస్తుంది. సో దీని మీద మనం చర్చను చూస్తున్నాం. ఇవాళ కౌరవ సభ నుంచి గౌరవ సభగా మారిన ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఆ రోజు చేసిన ప్రతిజ్ఞ, ఆయన ఇవాళ ముఖ్యమంత్రి హోదాలోనే సభలో అడుగు పెట్టడానికి ప్రజలు ఓన్ చేసుకున్న ఆ ప్రతిజ్ఞ, దాని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ మనం చర్చించబోతున్నాం. మనతో చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, తిరువూరు శాసనసభ్యులు డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు గారు, అండ్ జనసేన పార్టీ నాయకులు యలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ గారు, అండ్ సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు చర్చలో పాల్గొంటున్నారు. చర్చను ప్రారంభించే ముందు ఆ రోజున చంద్రబాబు నాయుడు చేసిన ప్రతిజ్ఞ ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రి ఈ హౌస్ వస్తాను తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిన్ను మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి ఈ హౌస్ వస్తాను తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిన్ను మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. రైట్, ఇవాళ గౌరవ సభగా మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ గౌరవ సభలో ఆనాడు అంత ఆవేదనతో బయటికి వెళ్ళి మళ్ళీ అడుగుపెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆయన మనోభావాలు కానీ, సభలో మిగతా సభ్యులందరూ స్వాగతం పలుకుతున్నప్పుడు ఆయన ఫీల్ అయిన విధానం కానీ, ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు అనిపించిన విధానం కానీ, ఎమ్మెల్యేగా ఇవాళ ముఖ్యమంత్రిగా ఆ రోజే చేశారనుకోండి, ఆయన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ సభ్యులు, బీజేపీ సభ్యులు, జనసేన సభ్యులు, టోటల్గా ఎన్డీఏ కూటమి సభ్యులు అందరూ కూడా ఎలా ఫీల్ అయ్యారు. అట్ ది సేమ్ టైం వైసీపీ సభ్యులు 11 మందికి వాళ్ళు 8 మంది వచ్చినట్టున్నారు సుమారుగా. వాళ్ళ ముఖ చిత్రం ఎలా ఉంది, ఎలా కనపడింది, వీటి మీద చూద్దాం. అలాగే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో మాట్లాడడానికి స్కోప్ తక్కువేం లేదు, చాలా ఉంది స్కోప్ మాట్లాడాల్సింది. సో ముందుగా కొలికపూడి శ్రీనివాసరావు గారు, ఏంటి ఇవాళ ఆ గంభీరమైన వాతావరణం ఏమనిపించింది? ఆ రోజున ఆయన బయటికి వెళ్ళేటప్పుడు చెప్పిన మాటలు, ఈ రోజు ఆయన లోపలికి వచ్చినప్పుడు కనిపించిన వాతావరణం, ప్లకార్డ్స్ పట్టుకుని మీరందరూ స్వాగతం పలుకుతుంటే ఆయన లోపలికి వచ్చినప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ, లేకపోతే ఆయనలో ఉత్సాహం, బయటపడే మనిషి కాదు, తెలియదు, నవ్వినా తెలియదు, ఆయన ఇది తెలియదు అంత తేలిగ్గా. అయినా కూడా మీరు అక్కడ ఉన్నారు కాబట్టి లోపల ఏంటి ఆ ఫీలింగ్స్ ఎలా అనిపించినాయి ఆ క్షణాన? వెంకటకృష్ణ గారు, జై అమరావతి, అందరికీ నమస్కారం. నమస్కారం. దాదాపు గత 2-3 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ప్రచారంలో రోజు వినపడ్డ స్లోగన్ ఏంటంటే
సైకో పోవాలి, సైకిల్ రావాలి. ఈరోజు శాసనసభ వేదికగా మేమందరం చూసింది ఏంటంటే, మీరు కూడా టీవీల్లో చూసుంటారు, సైకో పోయాడు, సైకిల్ వచ్చింది. అయితే మీరు అడిగారు చంద్రబాబు నాయుడు గారు సభలో ప్రవేశించినప్పుడు ఆయన స్పందన ఏంటి, లేకపోతే అక్కడ ఉన్న సభలో ఉన్న మిగతా సభ్యుల స్పందన ఏంటి అంటే, నేను దాదాపు గత 4.5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారిని కాస్త దగ్గరగా చూసే అవకాశం రావటం వల్ల నాకు నిన్న అమరావతిలో చంద్రబాబు నాయుడు గారితో దాదాపు ఒక పూట తిరిగిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాజకీయ నాయకుడు అనే విషయం మర్చిపోయారండి. రాజకీయ నాయకుడు ఆ స్థాయి దాటి రాగద్వేషాలకు అతీతంగా అమరావతి నిర్మాణం, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం, ఈ 2 విషయాలు తప్ప ఇంకా ఏమీ కనపట్టలేదు. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డిని ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని క్షమించారు లేకపోతే గౌరవించారంటే, ఈరోజు ముందు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి గారి తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు చేశారు. ఆ తర్వాత కేబినెట్ మంత్రులు చేశారు. ఆ తర్వాత మహిళా సభ్యులు చేశారు. ఆ తర్వాత మిగిలిన సభ్యులంతా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ప్రమాణ స్వీకారం చేయాలి. మరి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది జే వచ్చినప్పుడు వస్తుంది. కానీ అతను ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా, ప్రతిపక్ష నాయకుడి హోదా అతనికి లేకపోయినా, సాంప్రదాయాన్ని గౌరవించాలన్న ఉద్దేశంతో, వ్యవస్థల్ని గౌరవించాలన్న ఉద్దేశంతో శాసనసభలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సభ్యులు కాకుండా మిగిలింది కేవలం వైసీపీ సభ్యులు మాత్రమే. కాబట్టి ఆ వైసీపీ సభ్యుల క్రికెట్ టీంకి కెప్టెన్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ముందుగానే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇచ్చారు. అంటే మళ్ళీ చెప్తున్నానండి, ఇప్పుడు మీరు చూస్తున్న చంద్రబాబు నాయుడు గారు రాజకీయ నాయకుడు కాదు, ఒక రాజనీతిజ్ఞుడు. చాలామంది గత 10 రోజులుగా లేకపోతే ఫలితాలు వచ్చిన తర్వాత చాలా అనుకుంటున్నారు, ఆయనకి ఈ రాష్ట్రాన్ని ఎలా గాడిలో పెట్టాలి, వ్యవస్థల్ని ఎలా గాడిలో పెట్టాలి, ముఖ్యంగా ఆర్థిక రంగాన్ని ఎలా గాడిలో పెట్టాలి, వీటి మీద దృష్టి ఉన్న తప్ప చిన్న విషయాలు ఆయన పట్టించుకోవట్లేదండి. ఇకపోతే ఈరోజు 16వ శాసనసభ అండి. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత ఇది 16వ శాసనసభ. అంటే 16 నెలలు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సమాధి కట్టిన శాసనసభ 16వ శాసనసభ. మరి ఈ రోజు శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు నిన్నటి వరకు ఆయనలో ఆవేదన చూసాం, బాధ చూసాం, కానీ ఈరోజు బాధ్యత చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారిలో కూడా, లోకేష్ గారిలో కూడా నిన్న రాజకీయ పోరాటం చేసిన క్రమంలో, ఎన్నికలను ఎదుర్కొనే క్రమంలో, కార్యకర్తలని కాపాడుకునే క్రమంలో వీరోచిత పోరాటం చేసినప్పుడు రాజకీయంగా విమర్శలు చేశాం, రాజకీయంగా ఎదుర్కొన్నాం. ఒక్కసారి ఎన్నికలైపోయి ఫలితాలు వచ్చి ప్రజలు ఒక అతిపెద్ద బాధ్యత కూటమికి అప్పగించినప్పుడు కూటమిలోని పార్టీలు, కూటమిలోని పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి, ఈరోజు అసలు జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీలో ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరండి. ఇంకొకటి, వ్యవస్థల్ని గౌరవిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డికి గౌరవం ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను అవమానపరుస్తూ మేమందరం సభా సమయం ప్రారంభానికే అసెంబ్లీలోకి వెళ్ళాం, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన ప్రమాణ స్వీకారానికి 5 నిమిషాలు ముందు వచ్చాడు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 5 నిమిషాలు మాత్రమే కూర్చున్నాడు. కాబట్టి మొత్తం శాసనసభలో జగన్మోహన్ రెడ్డి కూర్చుంది 10 నిమిషాలు. కాబట్టి ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఇక నుంచి ఈరోజు అసెంబ్లీ నుంచి జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటప్పుడు జంప్ జగన్ అని కొంతమంది కామెంట్ చేశారు. తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఏడుస్తూ ప్రమాణ స్వీకారం చేశాడు. కాబట్టి ఈ ఎన్నికల ఫలితాల గురించి వైసీపీ వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ ఈ ఏబిఎన్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే,
జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత దుర్మార్గమైన పరిపాలన, ఎంత అరాచకమైన పరిపాలన, ఎంత అప్రజాస్వామిక పరిపాలన తెలియాలి అంటే గత 5 సంవత్సరాలుగా సాయంత్రం 7 గంటలకి ఏబిఎన్లో ఏ అంశాలు చర్చించారో, ఏబిఎన్ డిబేట్లో పాల్గొన్న వ్యక్తులు ఏ విషయాలు మాట్లాడారో వాటన్నిటిని ఒక్కసారి క్రోడీకరించుకుంటే జగన్ యొక్క అరాచక ప్రభుత్వం, అరాచక పాలన స్పష్టంగా అర్థమైంది. రైట్. విజయ్ కుమార్ గారు నమస్కారం, గుడ్ ఈవినింగ్. నమస్కారం వెంకటకృష్ణ గారు, గుడ్ ఈవినింగ్ అండి. విజయ్ కుమార్ గారు, ఈ సభకి చాలా ప్రత్యేకత ఉన్నాయి. ఇందాక నేను చెప్పిన చంద్రబాబు నాయుడు గారి అవమానాలు, ఆయన చేసిన ప్రతిజ్ఞ, దాంతోపాటు మీ నాయకుడిని వీళ్ళు ఎంత భయంకరమైన ట్రోలింగ్ కానీ, ఎంత భయంకరమైన దాడి కానీ, కనీసం నేను ఒక ముఖ్యమంత్రిని అనే స్పృహ కూడా మర్చిపోయి పెళ్ళిళ్ళ గురించి ఏదేదో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు, ఇవన్నీ మనం ఇప్పుడు అనుకోవడం కాదు. కానీ ఇంత అవమానాలు పరిచినా కూడా ప్రజలు ఇవాళ సభలోకి వీళ్ళిద్దరిని పంపారు అని అంటే అక్కడ ఏమనిపించింది మీకు? ఇవాళ సభ కూర్చోగానే, కొలువు తీరగానే ఆ ఫీలింగ్స్ ఏంటి మీ అందరివి, చంద్రబాబు నాయుడు గారివి, పవన్ కళ్యాణ్ గారివి, ఎలా ఫీల్ అయ్యారు? వెంకటకృష్ణ గారు, మీకు అలాగే మిత్రులకి, పాల్గొన్న మిత్రులకి, ఏబిఎన్ వీక్షకులు అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి ఈరోజు అంటే నాకు యాక్చువల్గా 16 సంవత్సరాలుగా వెయిట్ చేసి ఈరోజు మొట్టమొదటిసారిగా నేను అసెంబ్లీలోకి అడుగుపెట్టాను. నేనైతే చాలా ఆనందంగా ఉన్నా, నాకు చాలా హ్యాపీగా అడుగుపెట్టాను. అయితే అడుగుపెట్టినప్పుడు నేను కొత్తగా అడుగుపెట్టాను, కానీ ఈరోజు అంతా కూడా అక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా, అంటే వ్యక్తులందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారా, ఆ పర్టిక్యులర్ సభ రిలాక్స్గా ఫీల్ అయిందా? నాకు అలా అనిపించింది. వ్యక్తులు హ్యాపీగా ఎంటర్ ఉన్నట్లేదు, అసెంబ్లీయే చాలా రిలాక్స్, అమ్మయ్య అన్నట్టు ఉంది, ఫీల్ అయింది. వెంకటేష్ గారు ఏదో చెప్తున్నారు మీరు? సభ కాదు, రాష్ట్రమే రిలాక్స్ గా ఫీల్ అయిందేమో అంటున్నా. అంతే కదండి నేను అంటుంది. అంటే 5 సంవత్సరాల నుంచి వినకూడని ఏ సభ ఎక్కడ భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో వినకూడని, చూడని ప్రవర్తనలు కానీ, వినకూడని మాటలు కానీ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19 నుంచి 24 వరకు జరిగింది. కాబట్టి ఏదేదంటే అన్నీ కూడా ఎగేనెస్ట్ జరిగినాయి. కాబట్టి మరి ఈ సభ మరి డెఫినెట్గా చాలా రిలాక్స్డ్గా, హ్యాపీగా ఫీల్ అయింది అన్నట్టు మొత్తం సభ అంతా అలాగే ఉంది. అయితే ఇక్కడ మనం చెప్పుకోదగ్గది ఏంటంటే, ఇది రేపటి తరాలకి కూడా ఒక లెసన్ అండి. లెసన్ అంటే మామూలుగా కాదు, 19 నుంచి 24 వరకు అనేకమైన లెసన్స్ మనం మన భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో చూడొచ్చు. ఎందుకంటే అయితే రౌడీజమో లేకపోతే ఇంకొకటో ఇది చేయొచ్చు, కానీ మరి ఇంత దారుణమైన పరిస్థితులు అయితే ఎప్పుడు ఎవరు చూడకూడదు. అదే ఇప్పుడు మా గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మాట్లాడిన ఈ మాటలన్నీ కూడా ఈరోజు ఎవరు కనపడలే, ఒక్కరు కూడా కనపడలేదు. అక్కడ మేము భూతద్దం వెతికినా కనపడలేదు. మేము అంటే సభ అంతా కూడా ఉమ్మడి కూటమి సభ్యులతో పూర్తిగా నిండిపోయింది. వాళ్ళు కూడా ఎంతోమంది రాలా. వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఎందుకు అవన్నీ ఎందుకంటే వీళ్ళకి తెలియాలి, ఈరోజు ఎవ్వరూ ఇక్కడ గొప్పోళ్ళు కాదు, ప్రజలు మాత్రమే గొప్పోళ్ళు, ప్రజలు ఇచ్చే తీర్పులే గొప్పవేనే తప్పితే ఎవ్వరు కూడా ఈ ప్రజాస్వామ్యంలో గొప్పోళ్ళు, నేను అన్నీ చేసేస్తాను, నేను గేటు తాకనివ్వను, మా నాయకుడు గేటు తాకనివ్వడు. గేటు తాకడం ఏంటి? ఆయన గేటు తాకలేదు, వెనకాతల గేట్లోంచి వచ్చాడు. ఈరోజు ఆయనే వెనకాతల గేట్లోంచి వచ్చాడు. నేను చెప్పకూడదు. ఈరోజు ఏదైతే అవమానించి పంపించిన చంద్రబాబు నాయుడు గారు, వెంకటేష్ గారిని చెప్తున్నాను, ఏదైతే సభ మొత్తం 5 సంవత్సరాలు అవమానించి పంపించిన చంద్రబాబు నాయుడు గారే ఈరోజు ఒక శాసనసభ్యుడిని, నేను అంటుందంటే జగన్మోహన్ రెడ్డిని కాదు, శాసనసభ్యుడిని గౌరవించి తీసుకొచ్చి ఆ అసెంబ్లీలోకి గౌరవంగా తీసుకొచ్చారు. 175 కాన్స్టిట్యున్సీల్లో ఉన్న శాసనసభ్యులందరూ కూడా ఈరోజు గౌరవంగా వెళ్ళారు. అందుకే దీన్ని గౌరవ సభ అన్నారు. గౌరవంగా వెళ్ళారు ఎవరైనా సరే. ఇది
ఇది వాస్తవం. ఇది వాస్తవం. బ్లాక్ పీరియడ్లో ఉండే 19 to 24 వరకు కాదు, 24 to 29 సభలు జరగబోయే తీరు, ఇది గౌరవం. ఇది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. వాస్తవానికి ఎవరు ఇక్కడ ఇది కాదు, మనకి కేవలం పాత్రలు మాత్రమే వస్తాయి. ఈ రోజు మంత్రి అయిన వాళ్ళు రేపు ఉండరు, రేపు మంత్రి అయిన ఈ రోజు ఉండరు. అలాగే అందరూ ఇది ఏదైనా ప్రజలు తీర్పులు ఉంటాయి, ప్రజలు ఇచ్చే వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి. వాళ్ళ అభిప్రాయాలకు గౌరవించుకొని ముందుకెళ్లాల్సిందే తప్పితే మనమందరం ప్రయాణం చేయాల్సిందే తప్పితే ఇక్కడ శాసించేవాడు ఎవడు ఉండడు, పూర్తిగా జీవితకాలం ఇక్కడ ఎంజాయ్ చేసే వాళ్ళు ఉండరని తెలుసుకోవాలి. ఇది 100% ఇది ఒక పెద్ద గుణపాఠం, రేపటి తర నాయకులకి అందరికీ గుణపాఠం. ఎవరైనా అతీతులు కాదు, మనం యాజ్ పర్ ద రూల్స్ ఆఫ్ హౌస్, ఆ హౌస్ సభ ఉన్న పరిస్థితులు వాటి రూల్స్ ప్రకారంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలి. కానీ నచ్చినట్టు భజనలకి, తాళాలకి, వీటికి సంబంధం లేదు, కక్ష సాధింపులకి సంబంధం లేదు, ఎటువంటి లేదనేది ఈరోజు ఈ కాలం నిరూపణ చేసింది అనేది అందరూ తెలుసుకోవాలి. వెంకటేష్ రైట్. విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం. ఇక్కడ ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వస్తారా రారా అనే చర్చ కూడా బాగా జరిగింది. ఎందుకు అనంటే తెలంగాణలో కేసీఆర్ గారు రాలే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు వచ్చిన తర్వాత ఆయన అసెంబ్లీకే రాలే. తర్వాత ఇప్పుడు సెక్రటరీ దగ్గర ప్రమాణ స్వీకారం చేశారు, కానీ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయలే. ఇంతవరకు రేవంత్ని ఫేస్ చేయలేదు. ఆయన సీఎంగా రేవంత్ రెడ్డి గారిని ఫేస్ చేయలే. సో ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా అనుకున్న టైంలో ఆయన ఈ రైతు శిబిరాలు వేసిన ఈ రోడ్లో కాకుండా వెనక రోడ్డు నుంచి వచ్చి మీరు అన్నట్టు వెనక గేటు నుంచి వచ్చారు. సరే, దాన్ని సభ నాయకుడిగా చంద్రబాబు నాయుడు వీళ్ళు యాక్సెప్ట్ చేయడం, ఆయన అటు నుంచి యాక్సెప్ట్ చేశారు, వచ్చారు, అది ఓకే, వచ్చారు, ఆయన సభకు వచ్చారు అనేది ఒక అంశం. అయితే నిన్నటిదాకా జరిగింది కౌరవ సభ అని ఆరోపించిన చంద్రబాబు నాయుడు గారిని, ఆయన నేతృత్వంలో ఉన్న ఈ ప్రభుత్వము, ఈ సభ్యులు వీళ్ళు దీన్ని గౌరవ సభగా చెప్తున్నారు. ఇది గౌరవ సభగా ఎలా ఉండబోతోంది? గఫూర్ సాబ్ నమస్తే. గఫూర్ గారు, గత సభ ఆంధ్రప్రదేశ్ కొత్త నవ్యాంధ్రప్రదేశ్లో 2వ సభ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన ఆ 5 ఏళ్ళు ఆ సభ నిత్యం గొడవలు ఎక్కడ లేవులే, ఏకపక్ష దాడే కదా. గొడవలు ఎక్కడి? ఏకపక్ష దాడి, అరాచకం, బూతులు, కనీసం రాజ్యాంగ పదవిలో ఉన్నాం కదా అనే స్పృహ కూడా లేని ఆయన కూడా బూతులే చివరికి. ఈ రకంగా ఏకపక్షంగా పడడం, గౌరవం లేకపోవడం, సీనియర్ల మీద, ప్రతిపక్ష నాయకుడి మీద అసలు గౌరవం లేకపోవడం, ఇంట్లో ఉన్న వాళ్ళని అక్కడ తీసుకొచ్చి అత్యంత హీనంగా తిట్టిపోసిన, నిజంగా అది అత్యంత దారుణమైన ఇది కదా. సో ఆనాటి నుంచి ఆయన ప్రతిజ్ఞ చేసి బయటికి రావడం, మళ్ళీ ఇవాళ హోదాలో, ముఖ్యమంత్రి హోదాలో లోపలికి వెళ్ళడం, ఇవాళ సభ చూసిన మీకు అది ఇది పోల్చుకుంటే ఏమనిపించింది? భవిష్యత్తు ఎలా ఉండాలి ఈ సభ కూడా అనేది డెఫినెట్గా డిబేటబుల్ ఇష్యూ, అది నేను కాదని అది మాట్లాడదాం. మీరు గత 5 ఏళ్ల సభ ప్రతిజ్ఞ వీటికి సంబంధించి అనలైజ్ చేయమండి. ఇప్పుడు ఒకటి వెంకటకృష్ణ గారు, అట్లా మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు ఏదైనా శాసనసభ అనేది గౌరవ సభ అండి. అవును, ఎందుకంటే 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు అది నిలయం. అట్లాగే ఏ రాష్ట్రంలోనైనా ప్రజాస్వామ్య దేవాలయం అంటాం మనం శాసనసభను, పార్లమెంట్. కాబట్టి ఆ గౌరవాన్ని కాపాడడం అనేది సభ్యుల యొక్క బాధ్యత. ఎవరు సభ్యులున్నా మెజార్టీ మైనార్టీ వేరే సంగతి, ప్రతి సభ్యుడు కూడా ఆ విలువల్ని, ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడం. అయితే పోయిన శాసనసభలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మాత్రం ఒక మాయని మచ్చండి. శాసనసభ గౌరవానికి, ప్రజాస్వామ్య స్ఫూర్తినికి విఘాతం కలిగించేటువంటి చర్యలు అవి చరిత్రలో మాయని మచ్చాయి. ఆ రకంగా వ్యవహరించడం అనేటువంటిది అది జగన్మోహన్ రెడ్డి మరి ఆయన విఘ్నత ఏమిటి అనేది ఆలోచించాలి మనం. ఎందుకంటే ఈరోజు ఆయన అడిగాడు, నేను కారు లోపలికి అనుమతించండి. ఓకే, అనుమతించారు. ఎప్పటికి కానీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలని గౌరవించడం అనేది అధికార పార్టీకి కూడా ఓ బాధ్యత. ఆ రకంగా గౌరవించి పరస్పరం ఇక్కడ అందరూ కలిసి ప్రజలకు సేవ చేయాలండి. బేసిక్ గా వీళ్ళు పోతుంది ఎందుకు, వాటికి తిట్టుకోవడానికే, ఒకరినొకరు అవమానం చేసుకోవడానికే. ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలా, ప్రజలు ఏదైతే ఆశలు పెట్టుకున్నారో దాన్ని ఎట్లా నెరవేర్చాలా. జగన్మోహన్ రెడ్డి కాలంలో మాత్రం అది జరగలేదండి. బయట ఎత్తంటే సోషల్ మీడియాలో లేదా కొంతమంది పేటిఎం
బ్యాచ్లు ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిట్టేటువంటి పద్ధతులు ఎట్లయితే పెట్టినారో శాసనసభలో కూడా ఆ రకంగా అవమానపరచడం, ప్రతిదాని ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటువంటి చంద్రబాబుని అవమానం చేయడం అనేటువంటిది, లేదా తెలుగుదేశం పార్టీని ఇరికాటంలో పెట్టడమే కార్యక్రమంగా అది చేయకూడదండి. చర్చ జరగాలి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ అభిప్రాయం వాళ్ళు ఆ రోజు చెప్పినారు, అట్లాగే అధికార పార్టీ మెజార్టీ తీర్మానం చేసుకోవచ్చు. కానీ అట్లా కాకుండా హేళన చేయడం, గేలి చేయడం, అవమానకరంగా మాట్లాడడం, చివరికి స్త్రీలను కూడా శాసనసభలోకి ఈడ్చి ఆ రకంగా వారి పేరును కూడా చాలా 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 తీవ్రంగా ఖండించాల్సినటువంటి పద్ధతిలో జరిగింది. ఇప్పుడు అదే పద్ధతిలో ఈ సభలో జరపాలని కొంతమంది అనుకోవచ్చు, తప్పు, అట్లా జరగకూడదు. ఇంకా మెజార్టీ ఎక్కువ ఉంది. ఇప్పుడు వైసీపీకి వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ ఈరోజు కూటమికి. కానీ గౌరవప్రదంగా నిర్వహించాలి. ప్రజలు పోయినసారి ఏమనుకున్నారు, ఇదేం శాసనసభనా, ఇది చేపల మార్కెట్ కంటే ఇంకా అన్యాయం ఉంది అనేసి అనుకున్నారు. ఆ చెడ్డ పేరు రాకూడదు శాసనసభ. కాబట్టి చంద్రబాబు నాయుడు ఒక మెచ్యూర్డ్ పాలిటీషియను. ఈరోజు మనం ఆ గెస్చర్ చూస్తేనే మనకు అర్థమవుతుంది ఆయన జగన్మోహన్ రెడ్డి కారును లోపల వరకు రానిచ్చినారని. అట్లాగే ఈయనను ఆ ఆర్డర్ లో ఎక్కడో ఉంటే అట్లా కాకుండా మధ్యలో ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఇవ్వడం, ఆ రకంగా ఒకరినొకరు గౌరవించుకోవడం అనేటువంటిది అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఆ రకంగా ఉంటేనే సభలు తమ యొక్క కర్తవ్యాలను నిర్వహిస్తాయి. కాబట్టి పోయిన శాసనసభతో పోలిస్తే ఈ శాసనసభ ఉన్నతంగానే ఇప్పటి వరకు కనపడుతుంది. ఇట్లాగే ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు తనకు ఉండేటువంటి అపారమైనటువంటి అనుభవంతో శాసనసభ గౌరవాన్ని ఇన్వడింపజేయాలి. పోయినసారి నేను చూశానండి, మాటికి అవి బోర్డులు తేవడం, లేకుంటే అక్కడ క్లాసులు తీసుకున్నారు. ప్రతిదీ బ్లాక్ బోర్డ్స్ లో పెట్టి, లేకపోతే స్క్రీన్స్ పెట్టి, ఆ స్క్రీన్స్ లో చేయకూడదండి. చిల్లర విషయాలు అవి శాసనసభలో చేయకూడదు. నువ్వు కమిటీ హాల్లో చేసుకో, కమిటీ హాల్లో నువ్వు స్క్రీన్ పెట్టుకో, ఏమైనా పెట్టుకో, కమిటీ హాల్లో పెట్టుకోవాలి తప్ప శాసనసభ అనేది ఆ రకమైనటువంటి చిల్లర చేష్టలకు నిలయంగా ఉండకూడదు. ఈ శాసనసభలోనైనా కనీసం ఆ జాగ్రత్తలు తీసుకొని మీరు కావాల్సింటే ఎమ్మెల్యేలందరినీ పిలిచి ఒక కమిటీ హాల్లోనో లేకుంటే ఇంకో చోటనో కూర్చోబెట్టి మీరు చెప్పదలుచుకున్నటువంటివి మీరు స్క్రీన్ పెట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేయదలుచుకుని చేయొచ్చు. బట్ శాసనసభ ఆ సభలో ఆ వేదిక అది కరెక్ట్ కాదు. చిల్లర చేసే వేషాలు వేశారు పోయినసారి. చాలా సార్లు జగన్మోహన్ రెడ్డి ఆయనకేదో ఆయన అపర మేధావిని, ప్రపంచంలో ఎవరికి లేనంత గొప్ప నాలెడ్జ్ నాకుంది అని ఆయన అనుకుంటున్నాడు. ఆయనకేం నాలెడ్జ్ లేదండి. చాలా విషయాల్లో తేలిపోయినాడు ఆయన. ఈ రోజు కూడా ఆయన యొక్క అవగాహన ఏమిటి అంటే మోసం జరిగి అధికారంలోకి వచ్చినారు వీళ్ళు అంటున్నాడు. ఇది ఇంకా అవమానం. ఇది ఎందుకంటే ప్రజలు కోట్ల మంది ఓట్లేసి జనాన్ని పంపిస్తే మోసం చేసి గెలిచారు అని, ఇది ఎక్కడ చోద్యం? ఇదే ధోరణి ఉందనుకోండి, సహజంగా ఫ్రిక్షన్ ఏర్పడుతుంది, ఒక రకమైనటువంటి ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. ఇక్కడ ఎవరు మోసం చేసింది లేదు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు, ప్రజలు వేశారు. పోయినసారి వారిని గెలిపించారు, ఈసారి వీరిని గెలిపించారు. కాబట్టి ఏమైనా అధికార ప్రతిపక్ష పార్టీలు పరస్పరం ఒకరినొకరు గౌరవించుకొని అర్థవంతమైనటువంటి చర్చలు జరిపి ప్రజా సమస్యల మీద భిన్నాభిప్రాయాలు ఉంటాయండి, ఉండడం సహజం. అది భిన్నాభిప్రాయాలని కూడా పరిగణలోకి తీసుకొని అధికార పార్టీకి ప్రజలు మెజార్టీ ఇచ్చారు కాబట్టి అధికార పార్టీ ఆలోచన కనుక ప్రతిపక్షం యొక్క సలహాను దృష్టిలో పెట్టుకుని ఒక నిర్ణయాలు తీసుకొని పరిపాలన సాగించాలా. ఆ రకంగా రాబోయే కాలంలో ఎక్కువ రోజులు శాసనసభ జరగాలి. ఏదో 2 రోజులు 3 రోజులు వారం రోజులు ఉండకూడదు. తప్పనిసరిగా బడ్జెట్ సెషన్ 6 వారాలు నడవాలి. ఆ తర్వాత 15 రోజులు ఈ రకంగా నిర్వహించి ప్రజా సమస్యలు చర్చించే వేదికలుగా, ప్రజలకు ఏం చేయబోతున్నారో చెప్పేటువంటి వేదికలుగా శాసనసభను మార్చాలి. ఇప్పుడు ఆ ధోరణి కనపడింది ఈ 2 రోజులు. అంటే ఈ రోజే కదా బిగినైంది, ఈ రోజు బిగినైంది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకుడిగా ఒక మెచ్యూర్డ్ పాలిటిషియన్, అనేక డక్కాముక్కలు తిన్నాడు. ఎవరో చిల్లర వేషాలు వేసినా కానీ ఆయన సంయమనం కోల్పోకుండా శాసనసభను మంచిగా నిర్వహించడం ద్వారా మంచి పేరు తీసుకుని రావాలని ఆశిస్తున్నాను. అసలు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయండి, పార్లమెంటరీ కమిటీస్ యొక్క గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి ఎట్లా శాసనసభను నిర్వహించాలని. పోయినసారి జరిగింది మాత్రం అట్లా కాదు, అవమానం చేయడం, గేలి చేయడం, ఎగతాళి చేయడం. ఆ తల్లి ఆమె మరి ఎక్కడైనా వింటారు లేదు ఏబిఎన్, ఆమె లాంటి నాయకులు
మరి ఈ రాష్ట్రం కర్మ ఇది. అట్టటోళ్ళందరూ పోయి అక్కడ శాసనసభలో కూర్చొని ఆయన యొక్క అటెన్షన్ డ్రా చేయడం కోసమే ఇక ముఖ్యమంత్రిని పోగొట్టడం, ప్రతిపక్షాన్ని తిట్టడం ఉండకూడదండి, కరెక్ట్ కాదు. విషయం మీద చర్చ జరగాల, ఆ రకంగా ఫలవంతంగా అర్థవంతంగా ప్రజా సమస్యలు చర్చించాలన్నది నేను అనుకుంటున్నాను. చర్చిస్తారు, అటువంటి పద్ధతిలో శాసనసభ జరుగుతుందని నేను ఆశిస్తున్నా. ఇప్పుడు సెక్రటేరియట్ పోయినసారంతా దాన్ని నాశనం చేసేస్తారు, ఈ రోజు కలకల్లాడుతుంది సెక్రటేరియట్. అవును, అదైతే కరెక్ట్. అందరు మంత్రులు టయానికి రావాలి, ఇదిగో వారంలో ఇన్ని రోజులు ఉండాలనేసి గైడ్ లైన్స్ చంద్రబాబు చెప్పారని చెప్తున్నారు. ఆయన కూడా ఉదయం 10 గంటలకంతా సెక్రటేరియట్ లో ఉంటారు. ఆ రకంగా ఎప్పుడైతే ప్రజాప్రతినిధులు మంత్రులు అక్కడ ఉంటారో ప్రజాప్రతినిధులు కూడా అక్కడికి వస్తారండి, ప్రజలు కూడా వస్తారు, ప్రజా సంఘాలు వస్తాయి. ఆ రకంగా పరిపాలన అనేటువంటిది నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా ఎప్పుడు కలకల్లాడుతుండాలి తప్ప ఘర్షణాపూరిత వాతావరణం, ఒకరినొకరు తిట్టుకోవడం, ఆవేశాలతో కొట్టుకోవడానికి పోవడం, ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం అండి. కాబట్టి 5 సంవత్సరాల చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రాబోయే ఈ 5 సంవత్సరాలు సజావుగా నడిచి మంచి పేరు తీసుకొచ్చేలాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. రైట్. అయితే ఇక్కడ కొలుకుపూడి శ్రీనివాసరావు గారు, మీలో ఇప్పుడు గఫూర్ గారు చెప్పినట్టు దాదాపు సగం మంది సభ్యులు కసితో రగిలిపోతున్నారు. తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు తక్కువ ఉండొచ్చులే, కానీ వాళ్ళు నంబర్ తక్కువే, వాళ్ళు పెద్దగా ఫేస్ చేసింది కూడా తక్కువ. కానీ మెయిన్గా తెలుగుదేశము అండ్ జనసేన చాలా తీవ్రమైన అవమానాలు ఫేస్ చేశారు, లోరా బయట కూడా. హౌస్లో ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు చంద్రబాబు గారితో పాటు అచ్చెన్నాయుడు గారిని, మిగతా వాళ్ళు కూడా వాళ్ళు ఏం వదల్లా. ఇలా ఆ పరిస్థితులు అవన్నీ గుర్తుపెట్టుకొని ఇప్పుడు కొద్దిగా ఇవాళ కూడా కొంతమంది గట్టిగానే జగన్మోహన్ రెడ్డిని కామెంట్ చేయడం ఏదో జరిగినాయి. మీరు కూడా ఏదో అన్నట్టున్నారుగా, లోపలికి వస్తుంటే వచ్చావా రా సంథింగ్ ఏదో జరిగింది అక్కడ. మీలాగే ఇంకొంతమంది కొన్ని కామెంట్స్ చేశారు. ఓకే, అది కోపమో లేకపోతే ఇంకోటో తెలియదు, తెలిసేది ఉంటాయి, అలాగే ఉంటాయి ఫీలింగ్స్. కానీ ఇలా ఉన్నప్పుడు ఎంత హుందాగా నడవాలి సభ అనుకున్నా కూడా ఎక్కడో చోట డిస్టర్బెన్స్ మొదలవుద్ది. దాన్ని కాదనుకుని ఈ గౌరవ సభ ఇలాగే ముందుకు వెళ్ళడానికి మీకేమైనా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కానీ, లేకపోతే మీరు కూడా కాస్త అవన్నీ అణుచుకొని, ఆ ఫీలింగ్స్ అన్ని అణుచుకొని సభలో వరకు, బయట ఏమైనా మాట్లాడుకోండి, సభలో వరకు ఉండడానికి సిద్ధంగా ఉన్నారా మీ కూటమి సభ్యులందరూ? మీరు వెంకటకృష్ణ గారు, సభలోనే కాదండి, ఇప్పుడు నేను ఈ డిబేట్లో ఉన్నాను. డిబేట్ ప్రారంభంగా కాగానే ముందు మీరు నా అభిప్రాయం అడిగారు, నా అభిప్రాయం చెప్పాను. నా అభిప్రాయం చెప్పిన తర్వాత మిగతా 2 ప్యానలిస్టులు మాట్లాడారు. ఈ లోపు ఒక పెద్ద ఆయన నాకు పెట్టిన మెసేజ్ ఏంటంటే, చాలా చాలా హుందాగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గురించి అని పెట్టారు. అంటే శాసనసభలోనంటే రాజ్యాంగ పరిమితులు ఉంటాయి, నిబంధనలు ఉంటాయి, సాంప్రదాయాలు ఉంటాయి. కానీ ఈ డిబేట్లో నిజంగా నేను జగన్మోహన్ రెడ్డిని విమర్శించాలనుకున్నా, తిట్టాలనుకున్నా, లేకపోతే ఏం మాట్లాడాలనుకున్నా ఆపేవాళ్ళు ఎవరు లేరు. కానీ మీకు ఒక సంఘటన చెప్తానండి. 1556లో 2వ పానిపట్టు యుద్ధం జరిగింది. అక్బర్ చేతిలో హేము ఓడిపోతాడు. అక్బర్ చేతిలో హేము ఓడిపోయిన తర్వాత, హేము సైన్యం మొత్తం పారిపోయిన తర్వాత, హేముని 2 చేతులు కట్టి అక్బర్ దగ్గర తీసుకొచ్చి, అక్బర్ సైన్యాధికారులు ఏం చెప్తారంటే ఇతన్ని వధించండి అని చెప్తారు. అప్పుడు అక్బర్ ఏం చెప్తాడంటే, ఓడిపోయినప్పుడే వాడు చచ్చిపోయాడు, అలాంటి నిరాయుధుణ్ణి, చచ్చిపోయిన వాడిని నేను మళ్ళీ చంపటం ఏంటి అని అక్బర్ అతన్ని వదిలేస్తాడు. ఈరోజు నాకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కనపడింది ఏంటంటే, నిన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుణ్ణి ఎదుర్కొనే క్రమంలో ఎన్ని పోరాటాలు చేసామో ఆ సమావేశంలో, ఆ సభలో ఉన్న వాళ్ళందరికీ తెలుసండి. ప్రతి వాళ్ళ మనసులో ఆవేదన ఉంది, కానీ ప్రజలు ఇచ్చింది బాధ్యత. మనసులో ఆవేదన ఉంది, మనసులో బాధ ఉంది, మనసులో కసి ఉంది. చంద్రయ్య అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తని నడి రోడ్డు మీద గొంతుకో చంపారు.
అలాంటి వాళ్ళు కళ్ళ ముందు కనపడుతుంటే రక్తం మరిగిద్ది. కానీ రాజ్యాంగాన్ని, చట్టాన్ని, శాసనసభ సాంప్రదాయాల్ని అన్నిటికీ మించి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ని గమనించి అర్థం చేసుకొని ఈరోజు సభ మొత్తం జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఏడ్చాడు. జగన్మోహన్ రెడ్డిని చూస్తూ ఉన్నారంతే. సరే, జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు నేను అన్నాను వచ్చావా అని. కాబట్టి ఈ రోజున్న సభ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సభ్యులతో కూడిన కూటమి ప్రభుత్వం ఈ రోజే కాదు, మొదటి రోజే కాదు, వచ్చే 5 సంవత్సరాలు కూడా సభా సాంప్రదాయాల్ని గౌరవిస్తూ భవిష్యత్ తరాలకి శాసనసభ నిర్వహణ అంటే ఇలా ఉండాలి, శాసనసభ వేదికగా ఇలాంటి చర్చలు జరగాలి, ప్రజలు ఎన్నుకున్నది అభివృద్ధి కోసం, ప్రజలు ఎన్నుకున్నది బూతులు తిట్టుకోవటం కోసం కాదు. ఏమన్నా రాజకీయాలు మాట్లాడేటప్పుడు, రాజకీయంగా ఏమన్నా మాట్లాడుకునేటప్పుడు మళ్ళీ ఎన్నికల ముందు మాట్లాడుకుందాం, లేదా బయట మాట్లాడుకుందాం. మీరు గమనించండి వెంకటకృష్ణ గారు, మమ్మల్ని రెచ్చగొట్టడం కోసం నిన్న కొడాలి నాని ప్రయత్నం చేశాడు. అవును, అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థితప్రజ్ఞులాగా అభివృద్ధి తప్ప ఇంకేమీ మాట్లాడటం లేదు. కానీ వైసీపీకి మా స్థితప్రజ్ఞత, మా సంయమనం వైసీపీకి భయం కలిగిస్తుంది. ఎందుకు అంటే వైసీపీకి ఏం కావాలి? ఇప్పుడు గొడవలు కావాలి. మీరు గమనించండి, కూటమి అధికారంలోకి వచ్చింది, కానీ ఫలితాలు వచ్చిన తర్వాత కూడా 4 తెలుగుదేశం పార్టీ కార్యకర్తల హత్య జరిగింది. మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ రాజకీయ కోణంలో ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి అనేవాడు బయటికి కూడా రాలేడు. కానీ జరిగిన అవమానాల్ని మనసులోనే దిగమింగుకొని, మీరు ఇంట్రడక్షన్లో చెప్పారు, గత శాసనసభలో బహుశా ఎవరి రాజకీయ జీవితంలో కూడా జరగనంత అవమానం చంద్రబాబు నాయుడు గారికి జరిగింది. ఒక్కొక్కసారి గత శాసనసభలో తెలుగుదేశం పార్టీ సభ్యులందరినీ సస్పెండ్ చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కూర్చొని, ఒక్కరే నిలబడి చర్చలో పాల్గొనేవాళ్ళు. అంటే వ్యవస్థల్ని గౌరవించటం ఆయనకి తెలుసు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారం లేకపోతే సమయానికి రావటం లేదు, సమయం మొత్తం కూర్చోవటం లేదు. 5 నిమిషాలు ముందొచ్చాడు, 5 నిమిషాల నుండి వెళ్ళిపోయాడు. రేపొద్దున శాసనసభ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. సాంప్రదాయం ప్రకారం స్పీకర్ ఎన్నిక జరిగిన తర్వాత సభానాయకుడైన ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఇద్దరూ కలిసి శాసనసభ స్పీకర్ని ఆ సీట్లో కూర్చోబెట్టాలి. అది మన సాంప్రదాయం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి రేపు సభకు రాకుండా పులివెందులు వెళ్తున్నాడు. ఇప్పుడు పులివెందులు వెళ్ళండో ఏమనుకుంటారు తెలుసా? వీడు నిజంగా తుగ్లకే, అదేదో ఎన్నికలకు ముందు రావాల్సింది, వివేకానంద రెడ్డి ఆత్మఘోష వినాల్సింది, సునీత మాట వినాల్సింది, షర్మిల మాట అప్పుడు వినాల్సింది. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు పులివెందులు వెళ్ళి ఏం జరిగిందో చెప్పండి, మీరేం ఆలోచిస్తున్నారో చెప్పండి, మీ అభిప్రాయం ఏంటో చెప్పండి, నా పాలన ఎలా ఉందో చెప్పండి అంటే అప్పుడు ప్రజలు చెప్పేవాళ్ళు. ఈరోజు నక్కబోయిన తర్వాత బొక్క దవ్వుకుంటున్నాడు. తన రాజకీయ సమాధిని తానే నిర్మించుకుని జగన్మోహన్ రెడ్డి ఈరోజు అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ భవిష్యత్తు కోసం ఓటేశారండి. ఇంకో విషయం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థుల మీద, నాయకుల మీద, పార్టీల మీద అభిమానం ఒక రకమైతే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వాళ్ళ భవిష్యత్తు మీద భయం వేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేశారు. అదే సమయంలో మన విజయ్ కుమార్ని కానీ, నాలాంటి వాళ్ళని కానీ నేను ఈ సందర్భంగా నేను రాజకీయాల్లో కొత్తవాడిని అయినప్పటికీ, నేను పోటీ చేసింది తొలిసారి అయినప్పటికీ, నాకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేనప్పటికీ నన్ను తిరువూరు ప్రజలు గుండెల్లో పెట్టుకొని భారీ మెజార్టీతో గెలిపించి ఈరోజు అసెంబ్లీకి పంపించి నా మీద నమ్మకాన్ని, బాధ్యతని పెట్టిన
తిరువూరు నియోజకవర్గ ప్రజలందరికీ పాదాభివందనం చేస్తున్నానండి. రైట్. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే కొన్ని పార్టీలకు కొన్ని సిలబస్లు ఉంటాయి. మీరు ఎంతగా సరే మీరు సగం ఇప్పుడు మాట్లాడుతూ కూడా చాలా దిగమింగుతున్నారు, చాలా బ్రేకులు వేసుకుంటున్నారులే, కానీ మీరు ఎంత బ్రేకులు వేసుకున్నా అవతల రెచ్చగొడుతూ ఉంటారు. 4 రోజులు 5 రోజులు కనపడకుండా వెళ్ళిన కొడాలి నాని గారు మళ్ళీ 2 రోజుల నుంచి మొదలెట్టాడు. ఆయన ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారిని వాడు వీడనే మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ బయట నుండి కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా. ఇప్పుడు లోపలికి 10 మంది వస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఇంకో 10 అంటే 11 మంది వస్తారు. ఈసారి రాకపోతే నెక్స్ట్ సభకైనా వస్తారు అనుకుందాం. కానీ వాళ్ళ సిలబస్లోనే ఉంది రెచ్చగొట్టడం అనేది. వాళ్ళ సిలబస్లోనే 2014 నుంచి 2019 వరకు వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి ఎంత ఎంత హేయమైన ప్రవర్తన, ఎంత హేయమైన బాడీ లాంగ్వేజ్, ఆ మాటలు, ఆ అరుపులు, ఆ బూతులు వస్తారు సభలో. చాలా సందర్భాల్లో వెల్లోకి రావడం, స్పీకర్ దగ్గర గెరావ్ చేయడం, నినాదాలు ఇవ్వడం, ఇవి చాలా చూసావు. ఎప్పటి నుంచో ఉందా అదేం పెద్ద తప్పని నేను అనను. కానీ అక్కడికి వచ్చి మాట్లాడే మాటలు, బూతులు ఎంత భయంకరంగా మాట్లాడారంటే అటువంటివి కూడా చూస్తున్నప్పుడు వీళ్ళు ఈసారి కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలాగే మాట్లాడారు. మొన్న 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అదే సిలబస్, అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే సిలబస్, ఇప్పుడు ఓడిపోయి అదే సిలబస్ ఆల్రెడీ మొదలు పెట్టారు బయట ఉండి. మరి అసెంబ్లీలో వాళ్ళు రెచ్చగొడుతుంటే మీ వాళ్ళు ఎంతవరకు ఒగ్గబట్టుకుని కూర్చుంటారు అనేది అసలు వాళ్ళు అప్పుడు ప్రవర్తించిన తీరు కూడా ఒకసారి చూస్తే మనకు ఒక ఇది కూడా వస్తుంది. ఒకగారు నేను ఇందాక చెప్పాను కదా, వాళ్ళ సిలబస్ అలా ఉంటుందని. వాళ్ళ సిలబసే డిఫరెంట్గా ఉంటుంది. ప్రతిపక్షంలో ఉంటే అలాగే ఒకలా, అధికారంలో ఉంటే ఒకలా ఉండదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా రాజకీయంగా వీళ్ళు మనకు ప్రత్యర్థులు అనుకుంటే వాళ్ళని మానసికంగా కుటుంబ పరంగా ఏ రకంగానైనా తిట్టిపోయడమే వాళ్ళ పని. అందుకే 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్షంలో ఉండి ఏం చేశారో 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉండి కూడా అలాగే చేశారు. ఇప్పుడు రేపు నంబర్ తక్కువ ఉందని వాళ్ళ సిలబస్ ఏదో మారుతుందని నేను అనుకోవట్లే. ఎందుకంటే బయట కొడాలి నాని లేకపోతే అంబటి రాంబాబు గారు ఇట్లాంటి వాళ్ళ భాష ఆల్రెడీ మొదలైపోయింది కదా. వాళ్ళు బయట నుంచి అందిస్తూ ఉంటారు, వీళ్ళు లోపల నుండి ఎగేస్తూ ఉంటారు అనమాట. సో ఈ ఎగేసే కార్యక్రమం ఎలా ఉంటుందో ఒకసారి ఒక శాంపిల్ చూడండి. 2014లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఆ శాంపిల్ చూసిన తర్వాత దాన్ని బట్టి ఒక అంచనాకి రావచ్చు. ప్లీజ్ వాచ్. డాక్టర్ కామసీఎం సైకోగాడండి. సొల్లు సైకోగాడు, ఆడు అచ్చున్నాడు. సొల్లు సైకోగాడు, ఆడు ఎద్దులాగా పెరిగాడు, ఆడి బుద్ధిలాగా ఎద్దులా పెరిగాడు. ఆడు సొల్లు సైకోగాడు. వాళ్ళు ముఖ్యమంత్రి సెక్స్ సిగ్గులాడు మారుతారు. సిగ్గులేని ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చంపినటువంటి వీళ్ళ మాట్లాడే సన్నాసులు
నిజానికి అది గుర్తు చేసుకుంటే వాళ్ళకి పాపం కడుపు మండిపోద్ది ఎవరికైనా. ఇది ఒక శాంపిలే. ఇలాంటి ఘట్టాలు ఎన్నో గడిచిన 10 ఏళ్లలో వాళ్ళు అమలు చేసిన ఈ అరాచక సిలబస్, ఈ బూతుల పర్వం ఎన్నో, 1 కాదు 2 కాదు, ప్రతిరోజు ఒక బూతుల పర్వమే. ఆడవాళ్ళు అసెంబ్లీలో మాట్లాడే మాటలేనా అవి? బాధ్యత గల 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యే అయిన కూడా అట్లా మాట్లాడొచ్చా? సో ఇది పరిస్థితి. ఇలా వీళ్ళ సిలబస్ ఇలా ఉన్నప్పుడు ఎలా కంట్రోల్ చేసుకుంటారనేది కూడా ఒక వ్యవహారమే. గఫూర్ గారు, వీళ్ళు వదలరు. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా ఇదే పంథా, అధికారంలో ఉన్నా ఇదే పంథా వీళ్ళది. కాబట్టి మ్యూట్లో ఉందండి. వెంకటకృష్ణ నన్ను ఈ సాఫ్ట్వేర్ ఉంటది కదా సార్, సాఫ్ట్వేర్ రాంగ్ సాఫ్ట్వేర్ అయినప్పుడు మీరు ఎన్ని రిపేర్ చేస్తారు దానికి? నేను అదే అంటున్నా. సాఫ్ట్వేర్ మారాలా? సాఫ్ట్వేర్ మారదు, వాళ్ళ సాఫ్ట్వేర్ మారదు. కాబట్టి జనం చాలా మంచిగా బుద్ధి చెప్పినారు. ఇప్పుడు ఈ 11 మందిలో ఎంతమంది శాసనసభకు వస్తారని డౌట్. అవును, ఎందుకంటే సోషల్ మీడియాలో వస్తున్నాయి, నిజామాబాద్ మనకు తెలియదు కానీ బీజేపీ వైపు ఇప్పటికే 3 చూస్తున్నారని, ఎమ్మెల్యేలు ఒక 2-3 తెలుగుదేశం వైపు చూస్తున్నారని. కాబట్టి చివరికి ఏకైకంగా జగన్మోహన్ రెడ్డి నిలబడతాడు. జగన్మోహన్ రెడ్డి శాసనసభకు రాడండి. జగన్మోహన్ రెడ్డి శాసనసభకు రాడు. నిన్ననే చెప్పేసినాడు వాళ్ళ మీటింగ్ లో, ఈ శాసనసభ నుంచి మనమేం ఆశించలేము, ఈ శిశుపాలుని వధ జరగాల, శిశుపాలుడు 100 తప్పులు తొందరగా చేస్తాడు, ప్రజల ద్వారా ఈ వధ చేయాల మనం అనేసి ఓపెన్ గా చెప్పేసినాడు నిన్ననే. కాబట్టి ఈ 11 మంది ఎన్నాళ్ళు ఉంటారు ఏమిటి ఏమైనా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కొలిపూడి గారు కరెక్ట్ గా మాట్లాడారు. ఆవేశం ఉన్నా, బాధ ఉన్నా, అవన్నీ జ్ఞాపకాలు వస్తున్నా సంయమనంతో సభా గౌరవాన్ని మనం ఎంతగా నిలబెడతామో అది మన ఇమేజ్ బయట కాపాడుతుంది. ప్రజల్లో డిగ్నిఫైడ్ ఉన్నారు అనేటువంటి ఒక పేరు తెచ్చుకోవాలండి. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించినంత వరకు అది పార్టీ కాదు, ఒక అరాచకవాదుల ముఠా అది. ఎందుకంటే కింద దానికి పార్టీ కమిటీలు ప్రజలు ఇట్లా ఏం లేరు. ఎక్కడైతే ఈ రౌడీస్ ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ చేర్చుకొని అన్సోషల్ ఎలిమెంట్స్ తో పార్టీ పెట్టుకున్నారు. కాబట్టి ఇది స్టే ఉంటది అనుకోనే దానికి ప్రిపేర్ కావాలా, సంయమనంతో ఉండాలి, సభా గౌరవాన్ని పాటించాలి. సభ యొక్క గౌరవం కాపాడడం ద్వారా ప్రజల్లో ఒక మెసేజ్ మనం ఇచ్చిన వాళ్ళం. పైగా ఇటువంటి బూతులు లేకపోతే ఇలాంటి భాష ఇలాంటి ప్రయోగాలు చేసినప్పుడు కౌంటర్ గా బూతులు తిట్టే అవసరం లేదు. నిబంధనలు చాలా ఉంటాయి, కంట్రోల్ చేయడానికి నిబంధనలు ఉంటాయి, చురకలు కూడా వేయొచ్చు సున్నితంగా. పోయినసారి ఏమైంది, పోయినసారి స్పీకరు పెద్ద నేను చెప్తే గౌరవం కాదు కానీ అతని చరిత్ర ఎట్లాంటిది, ఒక అరాచక చరిత్ర అతన్ని స్పీకర్ తెచ్చిపెట్టినారు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇప్పుడు కొత్తగా వచ్చే స్పీకర్ గురించి నిన్న కామెంట్ చేసినాడు, అసలు ఆయన ఛాయస్ మంచిది కాదు, ఉండనే కూడదు అని. అరే నీకేం సంబంధం, నీ పార్టీ కాదు, నువ్వు ఒకటే చెప్పొచ్చు, స్పీకర్ గారు మమ్మల్ని కూడా సభ్యులమే మేము అని మా దృష్టిలో మీరు అందరికి స్పీకర్ అనుకున్నప్పుడు మా హక్కుల్ని కాపాడని అప్పీల్ చేయొచ్చు. అంతే తప్ప ఇప్పటికే ఈయన నిర్ణయం చేసి నువ్వు బాగాలేవు, ఈ మంత్రి బాగాలేడు, ఈ ముఖ్యమంత్రి బాగాలేడు. ఇప్పుడు రోజా చెప్పింది కదా 40% వస్తే మా జగన్ ముఖ్యమంత్రి కావాలా, రేవంత్ రెడ్డి 40కి అయినాక 40%. ఈ బుద్ధి లేని వాదన, పనికి మాలిన వాదన, అసలు తెలివి లేదా, తెలివి ఉందా, ప్రజాస్వామ్యం ఉందా వీళ్లకు? ఇట్లాంటి సరికంతా కూడా ఆ పార్టీని నాశనం చేసినారు. కాబట్టి పార్టీని కాదు రాజకీయాలనే నాశనం చేశారు. రాజకీయాలు నాశనం చేస్తున్నారు, వాతావరణాన్ని సమాజం యొక్క వాతావరణాన్ని నాశనం చేస్తున్నారు. సుహృద్భావం లేదు, ఒక ఫ్రిక్షన్, ఒక టెన్షన్, ఒక రకమైనటువంటి ఒత్తిడి సమాజం లోనైంది. కాబట్టి ఇంత పెద్ద తీర్పు ఇచ్చినారు ప్రజలు. మామూలుగా ఇవ్వరు. చంద్రబాబు నాయుడు గారు ఆయన వాగ్దానం చాలా గొప్ప అవకాశం అండి. జయలలిత ఒకసారి వాగ్దానం చేసి మళ్ళా ముఖ్యమంత్రి అయింది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఛాలెంజ్ చేసి మళ్ళా ముఖ్యమంత్రి అయినా అంటే ప్రజలు ఆయన మీద పెట్టిన విశ్వాసం, ఆ విశ్వాసాన్ని ప్రజలు పెట్టిన నమ్మకాన్ని కాపాడుకునేటువంటి పద్ధతిలో ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తే మంచిదే. ఏంటి శ్రీనివాసరావు చెప్తున్నారు ఏంటి మీరు?
ఇప్పుడు గఫూర్ గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో శాసనసభకు రారు అని. ఆ, నేను దాంతో ఏకీభవిస్తున్నాను. ఈ రోజు ఎందుకు వచ్చాడో చెప్తాను. ఈ రోజు శాసనసభకు ఎందుకు వచ్చాడంటే ఫలితాలు వచ్చిన తర్వాత వైసీపీ శిబిరంలోనే అసలు పార్టీ ఉంటుందా, పార్టీ మనుగడ ఉంటుందా, పార్టీకి భవిష్యత్తు ఉంటుందా అనే చర్చ జరుగుతున్నప్పుడు, కార్యకర్తలు నాయకులు పూర్తిగా డిమోరల్ అయినప్పుడు, నిన్న కొడాలి నాని బయటకు వచ్చి బూతులు తిట్టడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడానికి ఒకటే కారణం ఏంటంటే పార్టీ కార్యకర్తలకి మళ్ళీ ఏం లేదు, మళ్ళీ మనం నార్మల్గానే పనిచేస్తాము అంటే పార్టీ కార్యకర్తలు డిమోరలైజ్ అయిపోయారు. ఫలితాలు వచ్చాక వాళ్ళకి మళ్ళీ కాస్త వాళ్ళని యాక్టివేట్ చేసుకోవటానికే ఈరోజు జగన్మోహన్ రెడ్డి శాసనసభకు రాకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళు లేదా మీలాంటి పౌర సమాజం ఓకే జగన్మోహన్ రెడ్డి ఇక ఈ 5 ఏళ్లు శాసనసభకు రాడు అని ఒక నిర్ణయానికి వచ్చేవాళ్ళు. కాబట్టి ఈ రోజు రావడానికి కారణం ఏంటంటే రోజు రోజుకి వాళ్ళ పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో పార్టీ పట్ల పెరుగుతున్న భయాన్ని కాస్త కూస్తో తగ్గించుకోవటానికి, క్యాడర్ని కాపాడుకోవటానికి, పార్టీ ఉంటుంది అని ఒక మెసేజ్ ఇవ్వటానికే ఈరోజు శాసనసభకు వచ్చాడు. రైట్. విజయ్ కుమార్ గారు, ఇప్పుడు నేను చూపించిన వీడియో చూస్తే మీకు అర్థమై ఉంటుంది కదా, అంటే మీరు అప్పుడు చూసే ఉంటారులే, బయట ఉండి అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతున్నాయి అనేది మీరు చూసే ఉంటారు. సో వాళ్ళ అదే ఆయన నాకన్నా మంచి పదం చెప్పారు గఫూర్ గారు, వాళ్ళ సాఫ్ట్వేర్ అలా ఉంది, బై డిఫాల్ట్ వాళ్ళ పార్టీలో ఉన్న స్ట్రక్చర్ అలా తయారైంది. సో ఇది కంటిన్యూ అవుతుంది. ఒకవేళ వాళ్ళ అసెంబ్లీకి అంటూ రావడం జరిగితే, పార్టీలు మారకుండా ఉంటే, వాళ్ళు అలాగే కట్టుగా ఉంటే మాత్రం ఇదే పని మీద ఉంటారు. అప్పుడు మీలో ఒక కొంచెం కంట్రోల్ పవర్ అవసరమేమో మీ ఎన్డీఏ సభ్యుల్లో. అది ఎంతవరకు ఉంది? ఎందుకంటే బయట జరిగినవి తలుచుకుంటే కొంత ఇబ్బందిగానే ఉంటుంది. మరి అవన్నీ గుర్తొస్తే ఎంతవరకు స్థిమితంగా ఉండగలరనే ఇది ఉంది, దాన్ని స్థితప్రజ్ఞతతో ఉండగలరా? వెంకటేష్ గారు, ఒకటైతే మేము చెప్తాను చూడండి, పూర్తిగా మనం 2014 నుంచి మనం పూర్తిగా అబ్జర్వ్ చేస్తే 2014లో అపోజిషన్ స్టేటస్తో ప్రజలు వాళ్ళకి తీర్పిచ్చారు, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు ఓటేశారు. 2014 నుంచి 19 వరకు వీళ్ళు తమ్మిని బొమ్మిని చేసి ఏదో మొత్తానికి ఏదో అంటే వాళ్ళ తప్పేమీ లేనట్టు అంత మన తెలుగుదేశం ఆ రోజున్న ఉమ్మడి ప్రభుత్వం తెలుగుదేశం బీజేపీ జనసేనదే తప్పు అన్నట్టు మాట్లాడారు. అయితే చాలా వీళ్ళు ఏదో హెరాస్ చేస్తున్నట్టు వాళ్ళు ఇది పెద్దగా ప్రజలు ఎవరు అలర్ట్ అవ్వాలా, కొంచెం మంది మాత్రమే అలర్ట్ అయ్యారు. ఇప్పుడు మీరు అన్నారు కదా బయట నుంచి చూసుంటాను, ఆ చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది అలర్ట్ అయినట్టు అనిపించింది. కానీ తర్వాత కూడా మనం గుర్తుందో లేదో చాలా మంది అసలు అసెంబ్లీకి వెళ్ళొద్దని చెప్పి ఆయన చెప్పడం తర్వాత లాస్ట్ 2-3 ఇయర్స్ రావడం మానేశారు అసెంబ్లీకి. ఈ ఊరికే తిరిగి ఆ ముద్దులు పెట్టి ఏది సార్ పాదయాత్రకు వెళ్ళిపోయాడు కదా, ఏదండి అదే పాదయాత్రకు వెళ్ళిపోయి ఇవి ఏమవుతుందంటే పెద్దగా నెగ్లిజిబుల్ అయిపోయినాయి. అయితే 60+ సీట్లు వచ్చినా కూడా అపోజిషన్ పార్టీ బాధ్యతను కూడా వీళ్ళు ఎక్కడ ఇచ్చేయకుండా వచ్చినప్పుడు ఏదో చేసి బయట మాట్లాడి ఆ ఊరికే ఆ సింపతి వాటిలోని ముందుకెళ్ళిపోవటం అనేది జరిగింది, అది మనం చూసాం. అయితే ఎప్పుడైతే అధికారం వచ్చిన తర్వాత మామూలుగా లేదు, ప్రజలు రోజు కూడా ముక్కును వేలేసుకునే పరిస్థితి తీసుకొని వచ్చారు. మీరు అన్నట్టు గఫూర్ గారు అన్నట్టు సాఫ్ట్వేర్ అలాగా అది ఏంటవుతుందంటే అది టోటల్గా వైరస్ సాఫ్ట్వేర్, అదంతా టోటల్ వైరస్ పట్టేసిన సాఫ్ట్వేర్, మనం ఏం చేయగలుగుతాం, అది అలాగే ఉంటుంది. ఈరోజు అంటున్నా, ఈరోజు ప్రజలు అర్థం చేసుకున్న తర్వాత వీళ్ళకి అపోజిషన్ స్టేటస్ కూడా ఇవ్వడం మానేశారు. వాస్తవానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయనకి గౌరవం ఇచ్చారు అని అంటే కేవలం ఆ ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ స్ఫూర్తితో ఆయనకి గౌరవం ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డిని చూసో లేకపోతే ఇంకోటి చూసో ఎవరు ఇవ్వరండి. అయితే ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంటే లోపల సభలో ఒకరు ఆయన వచ్చినప్పుడు ఏదో ఒక మాట చిన్నది అన్నారు, కానీ అది పెద్దగా వెళ్ళేది. కానీ మేము ఎవరైతే డిబేట్లలో మాట్లాడుతున్నామో రోజు మేము ఫైట్ చేసి రోజు మాట్లాడి గట్టిగా మేము వాళ్ళకి ప్రొటెక్ట్ చేసి వాళ్ళని అడ్డి వాళ్ళు మాటలన్నీ అనిపించుకున్నా కూడా మేము ఆ టీవీల్లో మేము మాట్లాడిన
ఒక వ్యక్తి, అందులో ఒక వ్యక్తి నాతో ఏమన్నారంటే, ఎందుకన్నా మనకెందుకు వాళ్ళు అన్నారని మనం అనకూడదు కదా, ఏదో చిన్న ఆ మాత్రం కూడా మాట్లాడకు అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంటే అందరం కూడా, అంటే నేనేమంటానండి, ఇప్పుడు నేను ఉన్నానండి, అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతూ ఒక్కొక్కసారి చాలా విపరీతమైన బాధ, ఆ బాధలోంచి కోపం విపరీతంగా వచ్చినా కూడా మేము ఈరోజు ఆయన వచ్చిన తర్వాత కూడా మేము ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మేము చాలా కంట్రోల్గా ఉన్నాం. సరే ఓకే, కానీ అయిపోయింది. ఆ రోజు మాకేమీ ప్రొటెస్ట్ చేయడానికి మాకేం పని లేక కాదు, వాళ్ళు ఆ పరిస్థితి తెచ్చిన తర్వాత మేము ఈ పరిస్థితుల్లో ఉన్నాం. ఆ రోజు ఆ పరిస్థితుల్లో వాళ్ళు తిట్టిన తర్వాత, వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టినాక, వాళ్ళు హ్యూమిలేట్ చేసిన తర్వాత, మమ్మల్ని అరెస్టులు చేసిన తర్వాత, లేకపోతే టీవీల్లో మమ్మల్ని ఇబ్బంది పెట్టిన తర్వాత ఆ స్టేజ్ వరకు మాట్లాడాం. కానీ ఎక్కడా కూడా మా మాటల్లో ఎక్కడా కూడా వల్గారిటీ లేదు, ఓన్లీ ప్రొటెస్ట్ చేసి గట్టిగా ప్రొటెస్ట్ చేసాం. ఈ రోజు అంతా మేము ఇబ్బంది పడి సభలోకి వచ్చిన తర్వాత కూడా మేము స్మూత్గా ఉండాలని నేను అనుకుంటాను. అయితే ఇక్కడ ఇంకోటి కూడా చెప్తానండి, అసలు అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుందో లేకపోతే ఎందులోనన్నా విలీనమైపోద్దో ఎవరు తెలుసండి. 5 సంవత్సరాలు ఆ డౌట్స్ అన్ని ఉన్నాయి, వాళ్ళ పార్టీలో ఉన్నాయి, బయట పార్టీలోనూ ఉన్నాయి. ఆ పార్టీ ఉంటుందా ఉండదా, లేకపోతే కనీసం పార్టీ ఉన్న ఎమ్మెల్యేలు ఉంటారా బేసిక్ గా అసలు అంటే ఈ 10 మందిలో ఎంతమంది ఉంటారు. వెంకటకృష్ణ గారు ఒక్క విషయం వెంకటకృష్ణ గారు ఒక్క విషయం అయితే నేను చెప్పదలుచుకున్నాను. ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే కర్మ ఎవరిని వదలదు. అయితే ఇందులోని మేము ఆ రోజు కూడా చెప్పాం, నేను చాలాసార్లు చెప్పాను, నేను 151 సీట్లు వచ్చాయని చెప్పి తలపొగరుగా మీరు మాట్లాడుతున్నారు. ముందుదో వెనకదో 1 పోతుందో లేకపోతే మధ్యలో 5 పోతుందో మీరు కావాలంటే చెక్ చేసుకోండి. మధ్యలో 5 పోతుందో తెలియదు, కానీ మీకు మాత్రం సింగిల్ డిజిట్ లేకపోతే 11 15 మిగులుతాయి అని కూడా నేను చెప్పాను. అదే జరిగింది ఈరోజు. నేను ఇంకా ముందుకు కూడా చెప్తాను, మమ్మల్ని ఎంతో దారుణంగా ఇమ్యులేట్ చేశారు. మరి ఆ 1 ఉంటుందో, ఆ 2 ఉంటుందో, ఎంత వచ్చే 1 వచ్చింది అది కూడా లేదని మాట్లాడి అవన్నీ తెచ్చుకున్న తర్వాత ఆ పరిస్థితులు తప్పవు, అవన్నీ తప్పవండి. ఏముంటాయో ఏం పోతాయో ఏంటో అదంతా కర్మ, అదంతా కాలం నిర్ణయిస్తుంది. కాలం ఆల్రెడీ కొంత నిర్ణయించింది. ఇప్పటికైనా తెలుసుకుంటారంటే ఇప్పటికీ తెలుసుకోవట్లేదు, మీరు అన్నట్టు ఇప్పటికీ తెలుసుకోవట్లేదు. బయట మాట్లాడుతున్నారు, లోపల మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ నేను చాలా క్లారిటీగా చెప్తున్నా, అవతల వాళ్ళు వల్గారిటీగా మాట్లాడారని చెప్పి మేము వల్గారిటీగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అలాగని అవతల వాళ్ళు వల్గారిటీగా మాట్లాడి ప్రజలకి ఒక నాన్ సెన్స్ మెసేజ్ ఇచ్చినప్పుడు రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా ఎవరికైనా సరే చర్యలు తీసుకోవడం మాత్రం గ్యారంటీగా ఉంటాయి ఎన్డీఏ కూటమి నుంచి. ఇది మాత్రం వాస్తవం. రైట్. కొలిక్పూడి గారు, సరే దీంట్లోంచి మనం వెంకటకృష్ణ గారు ఒక్క నిమిషం ఒక సజెషన్ ఇస్తాను. చెప్పండి సార్ ప్లీజ్. ఏం లేదు, నా పాయింట్ ఏంటంటే సాఫ్ట్ గుండాలా అది అనేది చెప్తున్నామంటే ఒక విషయం మాత్రం చాలా ఖచ్చితంగా నేను అభిప్రాయపడుతున్నానండి. జరిగిన పొరపాట్ల మీద ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేసి ఏ అరాచకాలు ఏ డిపార్ట్మెంట్ జరిగాయి, చట్ట ఉల్లంఘన ఎక్కడ జరిగింది బయటకు తీయాలండి. బయటకు తీసి తగిన చర్యలు ఏం చేసుకుంటారు తర్వాత. కానీ జరిగిన తప్పుల్ని మాత్రం ప్రజల దృష్టికి తీసుకొని రావడం కోసం ప్రభుత్వం మనం గౌరవించాలా, అదించాలా, ఇదించాలా అని చెప్తున్నామంటే దాని అర్థం వాళ్ళు చేసిన పాపాలు తప్పులు అవన్నీ మర్చిపోవాలని కాదు. ఆ తప్పుల్ని లిఖితపూర్వకంగా బయటకు తెచ్చేటువంటి పద్ధతితో ఈ ప్రభుత్వం వ్యవహరించాలి. రైట్. మంచి సూచన ఈ ప్రభుత్వానికి ఇది. దీంతో పాటు ఇంకా చాలా వాళ్ళు చేసుకోవాల్సినవి ఉన్నాయి, ఇంకా ఇంప్లిమెంట్ చేయాల్సినవి ఉన్నాయి. అవి చాలా ఎక్స్పీరియన్స్డ్ పార్టీ, ఎక్స్పీరియన్స్డ్ లీడర్ కాబట్టి వాళ్ళు చేస్తారని